హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే నేను అన్నం తాలింపు పెడుతున్నాను. ఇది ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేయండి డిష్ చూసిన తర్వాత. దీనికోసం నేను నూనె కాగపెట్టుకొని దాంట్లో పచ్చెనగపప్పు అలాగే సాయి మినప్పప్పు వేసుకొని వేయించుకున్నాను. దీంట్లో కొంచెం ఆవాలు అలానే పసుపు కూడా వేసి వేయించుకున్నానండి. ఇందులోకి నిమ్మకాయ వేసుకుంటారు, నాకైతే ఇలానే ఇష్టం ప్లెయిన్గా తినడం. దీంట్లోకి నేను సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలానే కారం కోసం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. నా దగ్గర కరివేపాకు లేదు ఆ రోజు, అందుకనేసి నేను మామూలుగా ఇలానే చేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఉల్లిపాయ మగ్గడం కోసం ఉప్పు కూడా వేసుకొని మగ్గ పెట్టుకున్నాను. నాకు ఎందుకో తెలియదు కానీ నేను ఎంత బాగా చేసుకొని తిన్నా ఈ డిష్. మా అమ్మగారు చేసిన టేస్ట్ అయితే రాదండి. మా అమ్మగారు ఎప్పుడన్నా అన్నం మిగిలిపోతే ఇలా ఉదయానికి తాలింపు పెట్టేసేవారు. అది చాలా టేస్టీగా ఉండేది. నేను ఎప్పుడు చేసినా సరే మా అమ్మగారు చేసిన టేస్ట్ అయితే రాదు, అది ఎందుకో తెలీదు. ఇప్పుడు దీంట్లోకి అన్నం కూడా వేసేసి బాగా కలిపేసుకున్నానండి. కలిపేసుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని దాన్ని బాగా మగ్గపెట్టానమాట. దీనికి మనము ఎక్కువసేపు కూడా కాదు, 5 అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది డిష్. నాకైతే చాలా ఇష్టం. మీరు ఎప్పుడన్నా ఈ డిష్ని టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. నా ప్రీవియస్ వీడియోకి జస్ట్ 15 లైక్స్ వచ్చినాయి. ఈ వీడియో కన్నా 20 లైక్స్ వస్తాయేమో చూద్దాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.